Hello everyone, this is Sirisha. Welcome to my YouTube channel Learn with Sirisha. ప్రీవియస్ వీడియోస్ లో మనం సీటెట్ గురించి డిస్కస్ చేస్తూ వస్తున్నాం కదా. అంటే సీటెట్ ఎవరు కండక్ట్ చేస్తారో, సో సీటెట్ అంటే ఏమిటి, ఎన్ని లెవెల్స్ లో కండక్ట్ చేస్తారు, ఇయర్లీ ఎన్నిసార్లు సీటెట్ జరుగుతుంది, అన్నిలో పేపర్ 1 కి సిలబస్ ఎలా ఉంటుంది, పేపర్ 2 కి సిలబస్ ఎలా ఉంటుంది, అసలు సీటెట్ ని 1 month లో మనం ఎలా క్రాక్ చేయాలి, ప్రీవియస్ వీడియోస్ ని, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ని ఎలా, ఏ బుక్స్ ఫాలో అవ్వాలి, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఇలాంటి వీడియోస్ అన్నిటిని మనం మన ఛానల్లో ఉంచాము. ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయగలరు. ఇంకా సిలబస్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మీరు టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో మనం పీడిఎఫ్ ని షేర్ చేసి ఉన్నాము. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ లో ఎవరైనా సీటెట్ గురించి సీటెట్ రాయాలనుకుంటున్నారో, సీటెట్ ప్రిపేర్ అవుతున్నారో, వీళ్ళకి ఈ వీడియోస్ చాలా షేర్ అవుతాయి, చాలా యూస్ఫుల్ అవుతాయి. సో వీటిని మీరు ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం సిడిపిలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి. సిడిపి అనేది ఒక చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. అంటే పిల్లల గురించి తెలుసుకోవడం ఎవరు ఇష్టపడరు చెప్పండి. సో మనకి సిడిపి గురించి మనకి యాక్చువల్ గా పేపర్ 1 లో 30 మార్క్స్, పేపర్ 2 లో 30 మార్క్స్, ఇంకా మనకి లాంగ్వేజెస్ లో కూడా ఉంటాయి, మ్యాథ్స్ అండ్ ఈవీఎస్ లో కూడా పెడగోజికల్ ఇష్యూస్ ఉంటాయి. లాంగ్వేజ్ దట్ మీన్స్ పేపర్ 2 లో కూడా సేమ్, లాంగ్వేజ్ 1 కి, లాంగ్వేజ్ 2 కి, అండ్ సోషల్ సైన్స్ వాళ్ళకి, అండ్ మ్యాథ్స్ అండ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, ఇలా 90 మార్క్స్ సిడిపి ఉంటుంది. మనం థరోగా సిడిపి చదువుకొని కానీ సీటెట్ అటెంప్ట్ చేస్తే మిగతా సైన్స్ అండ్ మ్యాథ్స్, ఈవీఎస్ లో కానీ, మ్యాథ్స్ లో కానీ, లేదా పేపర్ 2 వాళ్ళు మ్యాథ్స్ అండ్ సైన్స్ లో, లేదా సోషల్ స్టడీస్ లో కొంచెమైనా చదువుకొని వెళ్ళి ఒక 30-40 మార్క్స్ తెచ్చుకుంటే 100 అబోవ్ ఈజీగా మనం సీటెట్ ని క్రాక్ చేయొచ్చండి. 100 అబోవ్ మార్క్స్ మనం తెచ్చుకోవచ్చు. సో మనం సిడిపి గురించి అసలు ఏమేమి టాపిక్స్ ఉంటాయి అసలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. లెట్స్ గో టు ద వీడియో. ఓకే, ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిడిపి అంటున్నాం కదా. సిడిపి అంటే ఏంటండి? సిడిపి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి. ఓకే, అంటే చిల్డ్రన్ స్టడీ చేయడం అనమాట. ఎప్పటి నుంచి స్టడీ చేస్తాం మనం? బర్త్ టు ఏజ్ ఆఫ్ ద అడోలసెన్స్. ఓకే, అడోలసెన్స్ ఏజ్ వరకు మనం ఏవైతే పిల్లల గురించి గ్రోత్, వాళ్ళకి డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, వాళ్ళకి గ్రోత్ ఎలా ఉంటుంది, ఎలా స్టడీ చేస్తాం, వాళ్ళకి ఫిజికల్ డెవలప్మెంట్ ఏంటి, వాళ్ళకి కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఏంటి, వాళ్ళకి సోషల్ డెవలప్మెంట్ ఏంటి, వాళ్ళకి మోరల్ డెవలప్మెంట్ ఏంటి, సైంటిఫిక్ స్టడీ అనమాట. ఇవన్నిటిని మనం ఈ సిడిపిలో తెలుసుకుంటాం. మన అసలు సిడిపి అంటే సిడిపి గురించి క్లియర్ ఐడియా అంటూ మనకు ఉండాలి కదా, చిల్డ్రన్ గురించి తెలుసుకోవడం అనమాట. ఓకే, పేపర్ 1 వాళ్ళకి, పేపర్ 2 వాళ్ళకి సిలబస్ అనేది సేమ్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఎలా అయితే మనకి పేపర్ 1 లో 30 మార్క్స్ ఉంటుందో మెయిన్ సిడిపి, దట్ లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 లో ఉంటుంది, మ్యాథ్స్ అండ్ ఈవీఎస్ లో ఉంటుంది, మొత్తం 90 మార్క్స్ మనకి పేపర్ 1 లోనే ఉంటుంది. సేమ్ మన పేపర్ 2 కు వచ్చినా కూడా మెయిన్ సిడిపి 30 మార్క్స్ ఉంటుంది. సేమ్ ఇలాగే మనకి లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2, మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి, సోషల్ స్టడీస్ వాళ్ళకి మొత్తం కలిపి మనకి ఇక్కడ కూడా 90 మార్క్స్ ఆల్మోస్ట్ ఆల్ ఉంటుంది అనమాట. ఓకే, పేపర్ 1 కి సిలబస్, పేపర్ 2 కి సిలబస్ డిస్కస్ చేసుకున్నప్పుడు మనం ఆల్రెడీ సిడిపి గురించి, మార్క్స్ గురించి చెప్పుకున్నాము. ఓకే, నెక్స్ట్ మనం మెయిన్ గా మనకి సిడిపిలో ఏమేమి టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ చైల్డ్ డెవలప్మెంట్ గురించి మనకి 15 మార్క్స్ కి ఇస్తారండి. 15 మార్క్స్ మనకి ఓన్లీ చైల్డ్ డెవలప్మెంట్ గురించే ఉంటుంది. నెక్స్ట్ ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ మనకి 5 మార్క్స్ ఉంటుంది. మనకి 5 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ మనకి పెడగోజీ అనేది మనకి 10 మార్క్స్ ఉంటుందండి. మొత్తం మనకి 10 మార్క్స్ ఉంటుంది. ఇది 30 మార్క్స్ సిడిపి అనమాట. 15 మార్క్స్ థియరిటికల్, 15 మార్క్స్ పెడగోజికల్ ఇష్యూస్. ఓకే, క్లియర్ నా? నెక్స్ట్ మనకి ఫస్ట్ అసలు ఏమేమి టాపిక్స్ ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం కదా. కాగ్నిటివ్ అండ్ మోరల్ డెవలప్మెంట్ అంటే మనకి థింకింగ్ కి రిలేటెడ్, బ్రెయిన్ కి రిలేటెడ్ అనమాట. మోరల్ వాల్యూస్ గురించి, మోరల్ డెవలప్మెంట్. అయితే వీటిలో మెయిన్ థియరీస్ ఉన్నారండి, మెయిన్ థియరమ్స్ తీసుకొని వచ్చారు వీళ్ళు. జీన్ పియాజే, వైగోస్కీ, కోల్బర్గ్. జీన్ పియాజే అని అతను కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ తీసుకొచ్చారు అనమాట. కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ, ఒక చైల్డ్ మంచిగా డెవలప్ అవ్వడానికి వాళ్ళకి కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే కాగ్నిషన్ అనమాట. కాగ్నిటివ్ థింకింగ్ పవర్ ఏంటి, వాళ్ళ అటెన్షన్ ఏంటి, వాళ్ళ పర్సెప్షన్ ఏంటి, వాళ్ళు ఎంతవరకు ఫోకస్ చేయగలుగుతున్నారు, వాళ్ళు ఎంతవరకు కాన్సన్ట్రేట్ చేయగలుగుతున్నారు, ఎంతవరకు అండర్స్టాండ్ చేయగలుగుతున్నారు, లాజికల్ థింకింగ్ ఎంత అప్లై చేస్తున్నారు, ఇవన్నీ మనకి కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీలో మనం తెలుసుకుంటాం. కంపల్సరీగా దీని నుంచి మనకి 2 to 3 క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ వస్తాయండి. క్వశ్చన్స్ డిఫరెంట్ అవ్వచ్చు కానీ కాన్సెప్ట్ మాత్రం అదే. అందుకనే మనము ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, ఎవ్రీ కాన్సెప్ట్ ని మనం క్లియర్ గా చదువుకోవాలి. సో మనకి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా కూడా మనం అటెంప్ట్ చేయగలుగుతాం అనమాట. నెక్స్ట్ వైగోస్కీ
కస్పస్కి అని అతను ఏం చెప్పారంటే సోషియో కల్చరల్ డెవలప్మెంట్, ఓన్లీ కాగ్నిటివే కాదు, చైల్డ్ డెవలప్మెంట్ కి, చిల్డ్రన్ డెవలప్ అవ్వడానికి మనకి సొసైటీ కల్చర్ కూడా చాలా ఇంపార్టెంటే. అది ఖచ్చితంగా ఇంపార్టెంటేనండి. ఎందుకంటే మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము, మనం మంచిగా ఉన్నాం, మన సరౌండింగ్స్ మంచిగా లేరు, లేదా మన ఫ్యామిలీ మంచిగా ఉంది, సరౌండింగ్ ఫ్యామిలీస్ మంచిగా లేరు, ఆ ఎఫెక్ట్ అనేది పిల్లల మీద ఖచ్చితంగా పడుతుంది. అందుకే మనం చిన్నప్పటి నుంచి మోరల్ స్టోరీస్ అని, చిన్నపిల్లలకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని, బెస్ట్ పర్సనాలిటీస్ గురించి ఎగ్జాంపుల్స్ అని ఇస్తా ఉంటాం అనమాట. ఓకే, దీని నుంచి కూడా మనకి కంపల్సరీగా 3 or 4 క్వశ్చన్స్ కంపల్సరీగా అడుగుతున్నారు. నెక్స్ట్ కోల్బర్గ్ థియరీ. ఇతను ఏం చెప్తున్నారంటే ఓన్లీ కాగ్నిటివ్ ఆర్ సోషల్ కాదు, మోరల్ డెవలప్మెంట్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడే చెప్తున్నాను కదా నేను, మోరల్ డెవలప్మెంట్, మోరల్ వాల్యూస్ కూడా పిల్లలకి చాలా ఇంపార్టెంట్. అవి మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి నేర్పించాలి. ఓకే, ఇవి స్కూల్స్ లో కూడా మనకి అసెంబ్లీ టైంలో కూడా రిపీట్ చేస్తూ ఉంటారు, కానీ చిన్నప్పటి నుంచి మన ఇంట్లో కూడా మనం చెప్తా ఉండాలి త్రూ స్టోరీస్ అనమాట. ఓకే, దీని నుంచి కూడా మనకి 2 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ అండి. మీరు ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ రివైజ్ చేస్తే మీకు కంపల్సరీగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్. ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ గురించి మనకి 5 మార్క్స్ ఉంటాయని చెప్తున్నాం కదా. అందరి పిల్లలు ఒకలాగే ఉండరు కదా, వాళ్ళ యొక్క కలర్ వేరే, రేస్ వేరే, రిలీజియన్ వేరే, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు, డిఫరెంట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ ఉంటారు, యావరేజ్ చిల్డ్రన్ ఉంటారు, బిలో యావరేజ్ చిల్డ్రన్ ఉంటారు, గిఫ్టెడ్ చిల్డ్రన్ ఉంటారు. ఓకే, డిఫరెంట్ చిల్డ్రన్ ఉంటారు కదా, వాళ్ళని సెగ్రిగేట్ చేయకూడదు. సెగ్రిగేట్ చేసే, ఇప్పుడు బిలో యావరేజ్ వాళ్ళు ఒకళ్ళు, అబవ్ యావరేజ్ వాళ్ళు ఒకళ్ళు, బాగా ఇంటెలిజెంట్ పీపుల్ చిల్డ్రన్ ఒక చోట మనం సెగ్రిగేట్ చేసి చదివితే వాళ్ళలో ఒక థింకింగ్ ఉంటుంది అనమాట. ఓకే, నేను వాళ్ళతో పాటు చదవలేనే కదా, నన్ను వేరే బ్యాచ్ లో వేశారు, అలా సపరేట్ చేయకూడదు. ఓకే, ఇది ఇంక్లూసివ్ డిమెన్షన్స్, అందుకని చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ జెండర్ గురించి వచ్చేప్పటికి దీనికి నుంచి కంపల్సరీగా 1 మార్క్ వస్తుంది. జెండర్ బయాస్, పార్షియాలిటీ చూపించడం అనమాట. యాక్చువల్ గా ప్రీవియస్ డేస్ లో, అంటే మన అమ్మమ్మ వాళ్ళ కాలంలో ఆడపిల్లలు చదువుకోకూడదు, ఓన్లీ అబ్బాయిలే చదువుకోవాలి, అబ్బాయిలే స్కూల్స్కి వెళ్ళాలి, లేదంటే ప్రైవేట్ స్కూల్స్ లో చదివించాలి, అమ్మాయిలు ఏదైనా గవర్నమెంట్ స్కూల్లో చదివించవచ్చు, వాళ్ళకి చదువు ఎందుకు, ఇంట్లో పనులు నేర్చుకోవాలి, ముగ్గులు వేయడం నేర్చుకోవాలి, ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్ని చెప్పేవాళ్ళు అనమాట. వాళ్ళు అలా కూర్చోవాలి, ఇలా కూర్చోవాలి, ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్ని మనం వినున్నాం. ఇవన్నీ సూపర్ స్టిషన్స్ అండి. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు అనే ఏమి భేదం లేదు, గర్ల్స్ స్కూల్ పంపించాలా, బాయ్స్ స్కూల్ పంపించాలని ఏం లేదు. దానికి అట్లా మనం బయాస్ చేయకూడదు అనమాట. అందరినీ చదివిస్తున్నారు, ఇప్పుడు అన్ని రంగాల్లో ముందే ఉన్నారు అమ్మాయిలు కూడా. ఓకే, కానీ కొన్ని విలేజెస్ లో చూస్తే మనం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాము, అమ్మాయిలు 10th వరకు చదివి చాపేయడము, లేదంటే మ్యారేజ్ చేసేయడము, చైల్డ్ మ్యారేజెస్ ఇంకా మనకి చూస్తూనే ఉన్నాము. ఇంకా చేంజ్ రావాలండి. సో జెండర్ నుంచి మనకి 1 మార్క్ కంపల్సరీ. నెక్స్ట్ సోషలైజేషన్ అనేది అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సోషలైజేషన్ వాటి యొక్క టైప్స్ ఏంటి, వాళ్ళు అసలు ఫస్ట్ ఏంటి, ప్రైమరీ సోర్స్ ఏంటి, సెకండరీ సోర్స్ ఏంటి, ఫ్యామిలీ మెంబర్స్ అనేది ప్రైమరీ సోర్స్ అనమాట. నెక్స్ట్ సొసైటీ సెకండరీ సోర్స్ అనమాట. ఓకే, సో మనకి సోషలైజేషన్ లో టైప్స్ ఏంటి, వాళ్ళు మనకి సొసైటీలో మింగిల్ అవ్వడానికి ఎవరు మనకి హెల్ప్ చేస్తారు? ఫ్యామిలీ కదా. ఫస్ట్ అమ్మ, ఫ్యామిలీ మెంబర్స్, లేదంటే మనం చిన్నప్పుడు ఎక్కడ ఉంటామో ఫ్యామిలీ మెంబర్స్ తో మింగిల్ అవుతాము, లేదా సిబ్లింగ్స్ తో మింగిల్ అవుతాము, ఆడుకుంటాము. ఓకే, అలాగే సోషలైజేషన్ షేర్ చేసుకోవడము, మన టాయ్స్ ని షేర్ చేసుకోవడము, ఓకే, ఫుడ్ షేర్ చేసుకోవడం, మన క్లాత్స్ షేర్ చేసుకోవడము, సిబ్లింగ్స్ నుంచి కదా మనం ఫస్ట్ నేర్చుకునేది. ఓకే, దీని నుంచి కూడా మనకి 1 or 2 క్వశ్చన్స్ కంపల్సరీ అంటే. నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. మనం ఎలా అయితే మనం ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ లో చెప్పుకున్నామో, డిఫరెంట్ చిల్డ్రన్ ఉంటారు, గిఫ్టెడ్ చిల్డ్రన్ ఉంటారు, యావరేజ్ చిల్డ్రన్ ఉంటారు, అబవ్ యావరేజ్ చిల్డ్రన్ ఉంటారు అని చెప్పుకున్నాం కదా. సో వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ కూడా సేమ్ ఉండదు కదా, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది అనమాట. మధ్యలో డిఫరెంట్ టైప్స్. కొంతమంది ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి రైడింగ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి స్పోర్ట్స్ లో మంచిగా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఓకే, సో అందుకని మనకి కాన్సెప్ట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ లో మనకి హవార్డ్ గార్డనర్ అనే అతను మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ తీసుకొచ్చారండి. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీలో మనకి 8 type ఆఫ్ ఇంటెలిజెన్సెస్ గురించి చెప్పారు. ఆ 8 types డీటెయిల్ గా మనం చదువుకోవాలి. దాని నుంచి కూడా 2 or 3 క్వశ్చన్స్ కంపల్సరీగా, అంటే ఫస్ట్ ఇంటెలిజెన్స్ ఏంటి, లేదంటే లాస్ట్ నుంచి ఇంటెలిజెన్స్ ఏంటి, వాటి యొక్క ఆర్డర్ ఏంటి, లేదంటే ఇప్పుడు ఒక సీన్ ఇచ్చేసి ఇందులో ఏ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుంది, ఇలాంటివన్నీ మనం ఆ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీలో మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ మనకి చూస్తే మోటివేషన్ అండ్ లెర్నింగ్ అండి. మోటివేషన్ అండ్ లెర్నింగ్ ఒకదానికి ఒకటి ఇంటర్ రిలేటెడ్. లెర్నింగ్ కి మోటివేషన్ కి ఎలా హెల్ప్ అవుతుంది, మనం ఏదైనా నేర్చుకోవడానికి మోటివేషన్ అనేది ఎలా హెల్ప్ అవుతుంది, ఏమైనా నేర్చుకోవడానికి మనకి కొన్ని టాపిక్స్ మనకి ఇంట్రెస్ట్ ఉండవు, ఎవరైనా వచ్చి మోటివేట్ చేస్తే మనం ఈజీ వేలో కూడా మనం నేర్చుకోవచ్చు కదా, ఇలాంటి వేలో కూడా మనం నేర్చుకోవచ్చు కదా అని మనం మోటివేట్ చేస్తారు కదా. సో లెర్నింగ్ కి మోటివేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంట్లో కొన్ని థియరమ్స్ ఉన్నాయి, ఈ థియరమ్స్ నుంచి కంపల్సరీగా మనకు క్వశ్చన్స్ అడుగుతారు. అంటే ఒక సీన్ ఇస్తారు, ఆ సీన్ నుంచి ఇది ఏ థియరం కి రిలేటెడ్, ఏ థియరం నుంచి అడిగారు అన్నట్టుగా.
ఓకే, థార్న్డైక్ అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, గెస్టాల్ట్ మెథడ్, పావ్లవ్, స్కిన్నర్, ఈ థియరీస్ కూడా చాలా ఇంపార్టెంట్. వీటి నుంచి కూడా మనకి క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ లెర్నింగ్ డిజబిలిటీస్ పిల్లల్లో డిజబిలిటీస్ ఉంటాయి కదా. సో ఏడిహెచ్డి, ఫర్ ఎగ్జాంపుల్ ఏడిహెచ్డి, హైపర్ యాక్టివిటీ, ఏడిహెచ్డి, ఓకే, ఇలాంటి డిజబిలిటీస్ ఉంటాయి కదా. మనం ఎలా అయితే మనం ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ లో సెగ్రిగేట్ చేయకూడదని చెప్పుకుందాం కూడా, వీళ్ళని కూడా అలాంటి పార్షియాలిటీ మనం చూపించకూడదు. నువ్వు చదవలేవు, నువ్వు రాయలేవు. వాళ్ళకి స్కూల్స్ లో డిఫరెంట్ గా అంటే సపరేట్ క్లాస్ రూమ్ అరేంజ్ చేసి చెప్పడం అనేది చాలా ఎంతవరకు నిజం అంటారు? అలా చేయకూడదు కదా మనం. అప్పుడు కూడా మనకి వాళ్ళు ఏదైతే చూపిస్తున్నట్టు అవుతుంది కదా, అంటే అతనికి ఆ లోపం ఉంది అని తెలియజేస్తున్నట్టు అవుతుంది కదా. అందుకనే మనం నార్మల్ చిల్డ్రన్ తో పాటే వాళ్ళని మనం కూర్చోబెట్టి చదివిస్తే వాళ్ళకి ఆ పిల్లల్ని చూసి కూడా కొన్ని వాళ్ళు నేర్చుకుంటారు. కాకపోతే స్కూల్లో కొన్ని ఫెసిలిటీస్ ని మనం ప్రొవైడ్ చేయాలి. ఓకే, అదనమాట. అది కూడా ఈ లెర్నింగ్ డిజబిలిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కాగ్నిషన్ అండ్ ఎమోషన్. స్టార్టింగ్ లో మనకి కాగ్నిషన్ అండ్ ఎమోషన్ మీదే ఉండేవి, బట్ ఇప్పుడు మెటా కాగ్నిషన్ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. దీని మీద కూడా క్వశ్చన్ చాలా కంపల్సరీ చేస్తున్నారు. కాగ్నిషన్ అండ్ ఎమోషన్, మెటా కాగ్నిషన్ అంటే లెర్న్ చేయడానికి ఏ ఎమోషన్స్ ఎలా ఏ ఎమోషన్ లో ఉన్నప్పుడు పిల్లలు ఈజీగా నేర్చుకుంటారు, ఎమోషన్స్ ఎలా ఉపయోగపడుతాయి లెర్న్ చేసుకోవడానికి, ఇది వినడానికి, ఏదైనా నేర్చుకోవడానికి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ నుంచి మనం చేసుకుంటాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఓకే, ఇవన్నీ మనకి సిడిపిలో ఇంపార్టెంట్ టాపిక్స్. నెక్స్ట్ మనకి వచ్చేప్పుడు పెడగోజికల్ ఇష్యూస్. సిడిపిలోనే పెడగోజికల్ ఇష్యూస్ ఏమొస్తాయి మనకి? ఎన్ఈపి 2020, ఎన్సిఎఫ్ 2005, 2022 కూడా, ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ 2005 అండ్ 2022 కూడా, ఆర్టీ రైట్ టు ఎడ్యుకేషన్ 2009 యాక్ట్ అండి. పిల్లల్ని ఓకే 9 to 14 years, 6 to 14 years చిల్డ్రన్ వాటి ఫ్రీ ఎడ్యుకేషన్, కంపల్సరీ అండ్ ఫ్రీ ఎడ్యుకేషన్స్ ఆ యాక్ట్ చెప్తుంది అనమాట. నెక్స్ట్ సిసి కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్. పిల్లలకి ఎవాల్యుయేషన్ మేము ఇప్పుడు టెస్ట్ తీసుకున్నాము, ఇందులో మార్కుని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తామంటే కుదరదు. మనకి టీచింగ్ చెప్పేటప్పుడు కూడా మనం క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు, వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు, వాళ్ళు తింటున్నప్పుడు, వాళ్ళు పక్కన వేరే చిల్డ్రన్ తో బిహేవ్ చేస్తున్నప్పుడు కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ అనమాట. కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ వాటి అబ్జర్వేషన్. అందుకని మనకి కేస్ స్టడీలు ఇవన్నీ మనకి చేత రాయిస్తారనమాట. ఓకే, అందుకని మనకి అసెస్మెంట్. పిల్లలు మనం లెసన్ చెప్తున్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నారు, లెసన్ అయిపోయాక ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎగ్జామ్స్ లో ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఇయర్ ఎండింగ్ కి వాళ్ళు ఎంత ప్రోగ్రెస్ తీసుకొచ్చాము. అందుకనే కంటిన్యూస్ గా ఉండాలన్నమాట. ఒక కిడ్ అడ్మిషన్ తీసుకొని స్కూల్ జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా వాడు టీసీ తీసుకొని వెళ్ళేంత వరకు కూడా మనకి కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ మన టీచర్కి అనేది రావాలండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంటిల్ దెన్, బాయ్ బాయ్.